ఇప్పుడున్న సిట్యుయేషన్ ఒకసారి క్లియర్ గమనించండి సార్. ఓట్ చోరీ అంటూ పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది మోడీ గారి పైన. ఈవీఎంస్ మేనేజ్ చేస్తున్నారనేసి, ఓట్లు మార్చేస్తూ ఉన్నారని చెప్పేసి. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఇంకా ఈ ఓటర్ సిస్టమ్ కానీ ఈవీఎంస్తో ఓట్లు వేసిన గెలుస్తారనే నమ్మకం ఉందా? ఇవన్నీ ఈరోజు ఎదురవుతున్న సమస్యలే, దానిలో ఎలాంటి డౌట్ లేదు. మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టులు తారుమారు అయిపోతున్నాయి, ఈవీఎంస్లోనూ మేనేజ్మెంట్ జరిగిపోతుంది. ఇవన్నీ ఒకవైపు. అసలు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది రేజ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, వయనాడులో కానీ, రాయ్బరేలీలో కానీ, అమేథీలో కానీ ఇట్లాంటి కాన్స్టిట్యున్సీస్లో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, దానిలోనే గెలిచారు మీరని చెప్పారు. అంటే ఫైనల్గా ఏం చెప్తుంది, కాంగ్రెస్ కానీ, టీఎంసీ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయలేదంటే, బీజేపీ కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేయలేదని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన దగ్గర అఖిలేష్ యాదవ్, స్టాలిన్ దగ్గర కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. సో దట్ మీన్స్ వాట్, నోబడీ హ్యాస్ ట్రస్ట్ ఆన్ ఎలక్షన్ కమిషన్. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. కంట్రీలో ఎప్పుడు రాలా. నో పార్టీ ఈజ్ క్లైమింగ్ ఎలక్షన్ కమిషన్ బాగా చేస్తుందని చెప్పలేదు.